రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉంది. రిజర్వాయర్లలోని నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి, తాగునీటి కోసం వినియోగించుకోవాలి. ఇవి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు. కానీ కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పూర్తి రివర్స్లో ఉన్నారు. సాగు కోసం ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తాగునీటి కష్టాలు తలెత్తితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సీజన్ ప్రారంభమై 2 నెలలవుతున్నా పెద్దగా వర్షాలు లేవు. దీంతో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సాగర్ నుంచి నీళ్లొస్తేనే ఖమ్మం జిల్లాలోని రిజర్వాయర్లు నిండుతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, లంకసాగర్, కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగు ప్రాజెక్టుల్లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సాగుకు నీటిని విడుదల చేయవద్దని ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు 2 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు సాగునీరు సాగర్ నుంచే రావాల్సి ఉంది. సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయడంతో గోదావరి జలాలు వైరా రిజర్వాయర్కు వచ్చి చేరుతున్నాయి. దీని ద్వారా వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని 12 మండలాలు, 200 గ్రామాలకు మంచినీరు సరఫరా అవుతుంది. సాగుకు నీటిని విడుదల చేయవద్దని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు సాగునీటిని విడుదల చేయడం వివాదాస్పదమవుతోంది. కొందరు ఎమ్మెల్యేల ఆదేశాలను ఇరిగేషన్ శాఖ అధికారులు అమలు చేస్తున్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ గేట్లు మూసేస్తే రైతుల పరిస్థితి ఏంటి అనే విషయం ఎవరూ పట్టించుకోకపోవడం గందరగోళానికి దారితీసింది. 0.75 టీఎంసీ సామర్థ్యం కలిగిన తాలిపేరులో ప్రస్తుతం సగం కూడా నీళ్లు లేవు. అయినా కూడా 2 కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ఏ చిన్న వర్షం పడినా తాలిపేరులోకి వరద వస్తుంది. కానీ వైరా రిజర్వాయర్కు అలా రాదు. కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం ఆ విషయాన్ని ప్రజాప్రతినిధులకు చెప్పలేకపోతున్నారు. అటు సీతారామ ప్రాజెక్టు నుంచి వస్తున్న గోదావరి జలాలతో సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా సాగు చేయడానికి రైతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం గోదావరిలో 22 అడుగుల నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 7 అడుగులకు పడిపోయింది. అయినా కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు వాస్తవ పరిస్థితి చెప్పకుండా సాగుకు నీళ్లివ్వడంతో తాగునీటి సమస్య తలెత్తితే పరిస్థితి ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.